మొక్కల కోసం ప్రత్యేకంగా మేడ మీద ఒక భాగాన్ని కేటాయించారు చంద్రకళ. ఒక చిన్నపాటి పూల వనాన్ని నిర్మించారు. ఇక్కడ ఎన్నో రకాల పూల అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జెర్బేరా, జెరూనియం, కలాంచో, ఆర్కిడ్స్, చామంతులు, గులాబీలు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలు కనిపిస్తాయి. టెర్రస్ గార్డెన్లో పూల పెంపకం అవసరమని చెబుతున్నారు ఈ మిద్దె సాగుదారు. కొబ్బరి చిప్పల్లో, పగిలిన ప్లాస్టిక్ బాటిల్స్లో, చిన్న చిన్న కుండీల్లో, వాడేసిన నూనె క్యాన్లలోనూ ఏదో ఒక పూల మొక్కను పెంచేస్తున్నారు. వాటికి జీవాన్ని తీసుకొస్తున్నారు. టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వాలంటే కూడా ఫ్లవర్స్ అవసరము టెర్రస్ గార్డెన్ మీద. అయినా మనం ప్రతి వెరైటీ ఫ్లవర్స్ మన దగ్గర ఉంటే చూసుకుంటే చాలా సంతోషంగా గార్డెన్కి ఒక అందాన్ని ఇస్తుంది. కనుక నేను చాలా వెరైటీస్, ఇవి జెర్బరా, ఇది జెరూనియము, వీటికి కొంచెము చూసుకొని వాటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, చూసుకొని వాటర్ వేయాలి. తర్వాత వీటికి ఆర్గానిక్గానే నేను వీటికి కూడా కెమికల్ వాడానండి. ఆర్గానిక్ అయ్యి టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క ఆర్గానికే, కెమికల్స్ వాడకుండా చూసుకుంటున్నాను. కనుక పశువుల ఎరువని, వర్మి కంపోస్ట్ అని అది వాడుతుంటాను. టెర్రస్ గార్డెన్లో మనము ఈ కుండీలే తెచ్చుకోవాలని అంత పెట్టుకోకుండా ఏది మన ఇంట్లో యూజ్ అండ్ త్రో చేసేది ప్రతి ఒక్కటి వాడొచ్చండి. నేను ఈ కొబ్బరి చిప్పలు, మేము కొబ్బరికాయలు అంటే ఇంట్లో తినడానికి తెచ్చుకున్నప్పుడు ఇట్లా దీన్ని కూడా వాడాను. చూడండి ఎంత బాగుంది. మీరు కూడా వాడవచ్చు ఇలా. ఇందులో కూడా ఈ చిన్న మొక్కలు వస్తాయి. తర్వాత మేము అంటే డ్రిప్ కూడా ఈ మధ్య మేము ఏర్పాటు చేసుకున్నాము. దేనికి ఎంత అవసరమో మనం సెట్ చేసుకోవచ్చు. నేను కూడా ఇది డ్రిప్ పెట్టడము మా ఇంట్లోనే మా పని వాళ్ళు మేము కలిసి పెడుతున్నామండి. యూట్యూబ్లో చూస్తే అది తెలిసిపోద్ది ఎలా పెట్టుకోవాలనేది. అట్లా ఏ చెట్టుకి ఎంత నీరు అవసరమో దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. అంటే నీళ్లు పోయలేము అని అనుకున్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు అండి. ఇదొకటి. ఇవన్నీ ఇది జెర్బరా, ఇది జెరూనియం అండి. ఇవన్నీ కలాంచో, ఇవి చామంతిలు, ఇప్పుడు సీజన్ ఇవన్నీ కలాంచో. ఇప్పుడంతా సీజన్, ఇవి చాలా మంచిగా పూస్తాయి. ఇవన్నీ కూడా కలాంచో అండి. తర్వాత ఇవి చామంతిలు, ఇవేమో ఆర్కిడ్స్ అండి. ఈ పైన ఉన్నాయన్నీ హ్యాంగింగ్స్. ఇది ట్యాంగిల్ హార్ట్, టర్టిల్ వైన్. ఇట్లా మనం కూడా పెట్టుకుంటే చాలా సంతోషంగా. ఉన్న దాంట్లో కొన్ని కుండీలు పెట్టుకున్నా ఏదన్నా వాడొచ్చండి. నేను ఇదిగో నూనె క్యాన్ వాడాను ఇక్కడ. అంటే ఏదన్నా మనం తెచ్చుకునే వాటిని కట్ చేసి అది కూడా వాడచ్చు. ప్రతి చిన్నది కూడా మనం వేస్ట్గా పడేయకుండా వాడచ్చండి. ఇంట్లో ఈ కూరగాయల తొక్కలు కానీ, తర్వాత పండ్ల తొక్కలు కానీ, వెజిటేబుల్ పీల్స్ ఏది పడేయనండి. అన్నీ నేను కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను. ఆ కంపోస్టే మన మొక్కలకు అన్నిటికీ బలం ఇస్తుంది. కనుక మీరు కూడా అలా వేస్ట్ చేయకుండా ఇట్లా మొక్కలు పెట్టుకొని మనం బయట కొనుక్కొచ్చుకొని అవసరం లేకుండా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చండి. హెల్తీకి హెల్తీ, తర్వాత ప్రశాంతత, చాలా సంతోషం, హ్యాపీగా ఉంటుంది. బయట ఎక్కడో మనము ఈ పొల్యూషన్లో అక్కడ ఇక్కడ వెళ్ళి చేసే కంటే మన ఇంట్లో టెర్రస్ మీద ఇట్లా పెట్టుకుని హాయిగా సంతోషంగా ఫ్రీ టైం వచ్చి కూర్చొని టీ, స్నాక్స్ తినొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇది కూడా పడేసే వేస్ట్ మెటీరియల్ అండి. ఇది నూనె క్యాన్, మనము కోకోనట్ ఆయిల్ వాడింది. ఇది కూడా నేను పడేయకుండా ఇలా పూల మొక్క పెట్టాను. ఇది సీజన్ అయిపోతుంది, కానీ ఇది పూలు పూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఈ పూలు పూసినప్పుడు ఈ నూనె క్యాన్కే అందం వచ్చింది. ఇట్లా వేస్ట్గా పడేయకుండా మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. అట్లనే ఇదిగో పైప్స్ కూడా కట్ చేసుకొని ఇలా వాడుకోవచ్చు. ఇట్లా పూలు పెట్టుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ పూల మొక్కల ద్వారా దీనికి కూడా ఎంత అందం వచ్చింది. ఇలా వేస్ట్ ఏమన్నా ఇంట్లో ఉంటే కూడా వాడుకోవచ్చు అండి. ఇది శంకు పూల చెట్టు అండి. తర్వాత ఇది సింగిల్ పెటల్. ఈ ఫ్లవర్స్ కలర్స్ ఉంటాయి, వైట్, పింక్, బ్లూ ఉంటాయి. అయితే చాలా ఇది మెడిసిన్ వాల్యూస్ కలిగిందండి. ఇది మనం గ్రీన్ టీ లాగా చేసుకొని, అంటే మరిగిన నీళ్ళు కప్పులో వేసుకొని ఫ్లవర్స్ అందులో ఒక 5-6 ఫ్లవర్స్ వేసి మూత పెట్టి తీస్తే కొద్దిసేపటికి ఈ బ్లూ కలర్ అంతా అందులో దిగిపోతుంది. అప్పుడు మనము ఆ టీ తాగటం ద్వారా మనకి ఎంతో హెల్తీ, చాలా మంచిది, మెడిసిన్ వాల్యూస్ కలిగిన ఈ ఫ్లవర్. అందుకని ఇట్లా గ్రీన్ టీ చేసుకొని తాగొచ్చు. ఇట్లా మనం టెర్రస్ మీద మనకు అందుబాటులో ఉంటే, మనం ఎక్కడో పోయి తెచ్చుకోవాలంటే కష్టం. ఇది అందుబాటులో మనకు పైకి రావచ్చు. పైననే స్టవ్ ఉంటే పెట్టుకోవచ్చు. మాకు కూడా పైన స్టవ్ ఉంది, అట్లా మేము పెట్టుకొని తాగుతుంటాము.
ఇది శంకు పూలు అండి, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మరి చంద్రకళ గారి మేడ మీద కొలువుదీరిన మొక్కల అందాలను ఆమె మాటల్లో వింటూ చూసేద్దాం పదండి. ఇవన్నీ స్ట్రాబెర్రీ అండి, చాలా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. ఇక్కడ స్టీవియా అండి, షుగర్ వాళ్ళకి మనము సబ్స్టిట్యూట్గా వాడవచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా స్వీట్గా ఉంటుంది స్టీవియా చెట్టు ఇది. తర్వాత ఇది పసుపు మొక్క అండి, ఇది పసుపు ఫ్లవర్. ఇక్కడ ఈ సెక్షన్ అంతా అండి లీఫీ వెజిటేబుల్, టమాటాస్, బెండకాయలు, ఇది వెజ్ సెక్షన్ అండి ఇదంతా. ఇది చుక్కకూర అండి. తర్వాత ఇది పసుపు మొక్కలు చాలా వేసుకున్నాను. తర్వాత నేను రెండు మొక్కలు కొన్నాను లాస్ట్ ఇయర్, స్ట్రాబెర్రీ ప్లాంట్స్. ఇప్పుడు చాలా అయినాయి అసలు. ఇంకా చేస్తుంటే రన్నర్స్ వస్తుంటాయి. రన్నర్స్ ఇట్లా పెట్టేస్తే ఇంకొక మొక్క అవుతుంది, మళ్ళీ మనకు కొనాల్సిన పని లేదు. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ వస్తున్నాయండి. మన ఇంట్లోనే స్ట్రాబెర్రీస్ మన కళ్ళ ముందు పండించుకొని మన పిల్లలకి పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా టమాటాస్ అని, వంకాయలు, తర్వాత పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చికి కంపల్సరీ నీమ్ ఆయిల్ 1 వీక్ ఒకసారి వాడాలండి. అయితే అప్పుడు వాడినప్పుడు మంచిగా ముడత లేకుండా చక్కగా పూత పూస్తుంది. తర్వాత ఎగ్ ఎమ్మెల్షల్ వాడితే పూత కాత అవుతుంది. అట్లా దీనికి ఫెర్టిలైజర్గా వాడచ్చు, పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి. ఇదేమో పొట్లకాయ చెట్టు అండి. ఇవన్నీ ఇలా టమాటాలు, తర్వాత బెండకాయలు ఉన్నాయి. ఇది రెడ్ బెండ అండి. ఒక 2-3 రోజులు చూడకపోతే ఇట్లా ముదిరిపోతాయి. అయితే మనకి వీటిని సీడ్స్ వేసుకోవచ్చు మళ్ళీ వాడుకోవడానికి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఫ్యాషన్ ఫ్రూట్ అక్కడ చూడొచ్చు. ఆ పింక్ అయిన తర్వాత అందులో గింజలు ఉంటాయి. ఆ పల్పుతోటి మనం జ్యూస్ చేసుకొని రిచ్ సి విటమిన్ ఉన్న ఫ్రూట్ అది. మనకు బయట సాధారణంగా ఫ్యాషన్ ఫ్రూట్ దొరకదు కనుక ఫ్యాషన్ ఫ్రూట్ మనం దగ్గర పండించుకొని మనము హ్యాపీగా హెల్తీగా ఉండవచ్చు. తర్వాత ఇది నల్లేరండి, ఇది కూడా మెడిసినల్ వాల్యూ.